హాయ్ ఫ్రెండ్స్, చిక్కుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చిక్కుస్ కిచెన్లో మనం తీసుకోబోతున్న టేస్టీ అండ్ ఈజీ వండర్ఫుల్ ఐటమ్ వచ్చేసి పుదీనా చికెన్. పుదీనా చికెన్ ఎలా చేసుకోవాలో ఈరోజు చిక్కుస్ కిచెన్లో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ పుదీనా చికెన్కి కావాల్సిన తయారీ విధానం చూసుకోబోయే ముందు చిక్కుస్ కిచెన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారీ విధానం చూసిద్దామా. మరి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకుని 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకోండి. 1/2 కప్పు వరకు పండు టమాటో ముక్కలని వేసుకోండి. 1/2 కప్పు వరకు పచ్చిమిర్చి ముక్కలని వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత మనం 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలని వేసుకోవాలి. నేను 1/2 కేజీ వరకు చికెన్ని వేస్తున్నానండి. 1/2 కేజీ వరకు చికెన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ మొత్తం కూడా ఆనియన్స్కి బాగా పట్టే విధంగా బాగా కలపండి. ఈ రకంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం 1 కప్పు వరకు పుదీనా ఆకులని వేసుకోవాలి. 1 కప్పు వరకు పుదీనా ఆకులని వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టే విధంగా ఆకులు మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ రకంగా మనం 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని స్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో 1 చెంచా వేసుకుంటే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ రకంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలపండి. ఈ రకంగా మరో 2 సెకండ్ల పాటు కలిపితే మనకి ఉప్పు అనేది బాగా పడుతుంది చికెన్ ముక్కలకి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత పసుపు మొత్తం కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి. నేను 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా ఒక 2 సెకండ్ల పాటు కలపండి. ఇప్పుడు మనం ధనియాల పొడిని ఒక 2 స్పూన్ల వరకు వేసుకుందాం. 2 స్పూన్ల వరకు ధనియాల పొడిని వేసుకుని బాగా మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలండి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే కనుక మనకి కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది, అంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుని మనం ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చికెన్ రెడీ అయిపోయింది. నేను బాదం పప్పులతో దీన్ని డెకరేట్ చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చికెన్ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ పుదీనా చికెన్ మీకు నచ్చినట్లయితే చిక్కుస్ కిచెన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని సరికొత్త వంటలతో మీ ముందుకు వస్తుంది మీ చిక్కు ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.